వాళ్ళంతా జగత్ కిలాడీలని తేలిపోయింది. జగద్గురువుల సంగతి దేవుడెరుగు. జగత్ కిలాడీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 2-3 రోజులుగా విపరీతంగా మాట్లాడుతున్నారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలకు కూడా అమ్ముడు పోనటువంటి నంబర్ 1 పనికి మారిన వాళ్ళు. వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ అట. ఈ అట్లూరి నారాయణ ఎవరయ్యా ఇతను అని కనుక్కుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ. ఈయన సనాతన ధర్మం మీద, నా మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడయ్యా. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్లి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్ లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. ఇలాంటి వాళ్లంతా నా మీదకి దాడి చేయడానికి, మా ఇంటిని ముట్టడించడానికి సిద్ధపడ్డారట. ఈ కాషాయం ధరించినటువంటి ఈ కసాయితనం ఉన్నటువంటి వాళ్ళు పేరుకు కాషాయం వేసినారు. మనసంతా కసాయమే, కసాయితనమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేనేదో అదిరి బెదిరి భయపడి ఇంటిలో ముడుచుకొని కూర్చునే రకమని అనుకున్నట్టుగా ఉన్నారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత ప్లస్ వీళ్ళందరూ కూడా బిఆర్ నాయుడు తొత్తులు. అక్కడికి ఆ అర్బన్ హార్ట్ దగ్గరికి మా వాళ్ళు కూడా వెళ్ళినారు. ఎవరయ్యా వీళ్ళంతా అంటే కోలాటం చేసేదానికి వచ్చిన వాళ్ళు, టిఫిన్ పెట్టిస్తామంటే వచ్చిన వాళ్ళు. వాళ్ళ కాషాయం తొడిగిచ్చేశారు. ఈ అట్లూరి నారాయణ రెడీగా కాషాయం బట్టలు కొన్నాడు. 2-3 బిచ్చిగాళ్లు వాళ్లలో. వీళ్లంతా వేషాలు వేయించి అట్లూరి నారాయణ సాధు పరిషత్ అంట, గౌరవ అధ్యక్షుడు అంట. ఈయన సాధు పరిషత్తుకి గౌరవ అధ్యక్షుడు. ఓరి నారాయణ, నువ్వు సాధు పరిషత్ అధ్యక్షుడైనంత మాత్రాన సాధువైపోవు, సన్నాసి వెధవ అవుతావు. నీలాంటి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి మహిమను గురించి, ఆలయ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మేమందరము కూడా జడిసి, వీళ్ళ పెద్ద నినాదం ఏందిరా అంటే కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ అనే ట్యాగ్ లైన్ వాడకూడదు అంట. అదొక బ్యానర్ కట్టుకొని ఉన్నారు. ఎవరు నీ పాసుగులారే? నేను ఎప్పుడైనా చెప్పినానేమే ఎవరితో మీతో? నేను కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ అని మీరు రాసుకుంటున్నారు, మీరు మలుపుకుంటా ఉన్నారు. నేను కరుణాకర్ రెడ్డిగానే ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని, ఇంకొక ట్యాగ్ లైన్తో ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని కాదు. బిఆర్ నాయుడు చేసేటువంటి అవినీతి, అక్రమ, అనైతిక కార్యక్రమాలను ఎండగడుతున్నానని బిఆర్ నాయుడు నా డ్రైవర్లను ఉసిగొల్పి నన్ను కూడా బిఆర్ నాయుడు లాంటి అప్రాచ్యపు పనులు చేసేటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేసి విఫలమైనాడు. సరే, ఈ మధ్యన ఆ రౌడీలను కూడా ఉసిగొల్పే కార్యక్రమము చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ సన్నాసుల్ని నా మీదికి ఉసిగొల్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇవన్నీ చేసే కొద్దీ బిఆర్ నాయుడు యొక్క అరాచకాల మీద మరింత పెద్ద ఎత్తున ఉధృతంగా
నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగటం కాదు, మరింత పెద్ద ఎత్తున ఉంటుంది. బిఆర్ నాయుడు, నీవు శ్రీవాణి టిక్కెట్లు అమ్ముతున్నావు. నువ్వు విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముతున్నావు. నీవు ఏఐ టెక్నాలజీ పేరుతో మొత్తమంతా అవినీతిమయం కొండను చేసేశావు. నీ TV5 తాబేదారులను కొండ మీదంతా కూడా నింపి వాళ్లతో అరాచకాలు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నావు. కొండ మీద అధికారులను పని చేయించేటువంటి పరిస్థితి పూర్తిగా పొయ్యేటట్టుగా చేసేశావు. నీ అనైతిక కార్యక్రమాలకు జడిసినటువంటి చంద్రబాబు నాయుడు నిన్ను రాజీనామా చెయ్యమని అడగటానికి కూడా సాహసించలేక సంశయిస్తే నేను చేసేటువంటి ప్రసక్తే లేదు అని విచ్చలవిడిగా విర్రవీగిపోతూ ఉంటే, నువ్వేదో ఈ రౌడీలని ఈ సన్నాసుల్ని నా మీద ఉసిగొల్పితే నేను భయపడిపోయి నా ఇంటి మీదకి దాడి చేస్తే భయపడిపోయే పనికి మాలిన రాజకీయాలలో పెరిగినవాడిని కాదు బిఆర్ నాయుడు. నీలాగా చీరలు అమ్ముకొని టిక్కెట్లు అమ్ముకొని ట్రావెల్స్ ఏజెంట్ల రూపంలో దందాలు చేసి మోసాలు చేసి TV5 కార్యాలయాన్నే హైడ్రా వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు 500 చదరపు అడుగుల్ని ఆక్రమించి TV5 కార్యాలయం కట్టిన వాడిని కాదు నేను. నీ ఇల్లు దాదాపు 500 చదరపు అడుగులు పబ్లిక్ స్థలాన్ని, GHMC స్థలాన్ని ఆక్రమించినటువంటి నీచుడివి నువ్వు అనేటువంటి విషయం లోకమంతా కోడై కూస్తోంది హైదరాబాదులో. ఇవన్నీ కూడా మరింతగా పాంచజన్యం ఊపి శబ్దం ఎంత వస్తుందో అంత పెద్ద ఎత్తున నీ అవినీతి అరాచకాల గురించి ఇంకా నినదిస్తూనే ఉంటా బిఆర్ నాయుడు. నువ్వేనో ఊరికనే నన్ను ఇలాంటి వాళ్లతో బెదిరించేసి నేనేదో టీటీడీని అన్యాయం చేస్తున్నానంట. టీటీడీలో నువ్వు చేస్తున్న అన్యాయం అక్రమాలను ఎదిరించటమే, నిలువరించే కార్యక్రమమే నేను చేస్తా. ఈ అట్లూరు నారాయణరావు అనేవాడు ఇప్పుడు మీడియాలో మాట్లాడాడు. ఏమని? కొండ మీద బ్రాందీ బాటిళ్లు బహుశా ఈ అట్లూరు నారాయణరావే పెట్టుంటాడు. వీళ్ళంతా తాగుబోతు బ్యాచ్లు కదా. ఈ రాయళ్లు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల స్వైర విహారంతో కొండ మీదంతా కూడా బ్రాందీ బాటిళ్లు, నాన్ వెజిటేరియన్ బిర్యానీలు, అమ్మాయిల మీద గొడవలు, ఎన్ని రకాలైనటువంటి అఘాయిత్యాలు జరిగినాయో మనమందరం కూడా చూసినాం. ఈ బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి పాలక మండలి వచ్చిన తర్వాతనే వైకుంఠ ఏకాదశిలో 6 మంది చచ్చిపోయినారు, 40 మందికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి. మళ్లీ వైకుంఠ ఏకాదశికి జనమే లేకుండా చేశాడు బిఆర్ నాయుడు. నువ్వు నీ మనుషుల్ని పంపించి కాషాయాంబరధారులై వాళ్ల చేత నా మీద మాట్లాడిస్తే భయపడతాను అని అనుకుంటే చాలా పొరపాటు నాయుడు గారు. ఈ రకంగా మీరు అక్రమాలు చేస్తూ అట్లూరి నారాయణ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొంగోటు మాట్లాడినాడంట. ఆడ విష్ణు విగ్రహాన్ని మా టైంలో నుంచి నేను నిద్రపోతాడు. 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. అంటే ఉత్సవంలో పారేస్తావా శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని? లెట్రిన్ల పక్కన పాడేస్తావా? అలాంటివి నేను ఎత్తి చూపుతా. ఏమైంది? ఈ సాధు పొంగవుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీటీడీ స్థలాన్ని జంతువుల మాంసంతో వండేటువంటి ఒబరాయ్ హోటల్కు ఇచ్చినందుకు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు మీరు? కొండ మీద అరాచకాలు జరుగుతుంటే ఎందుకు మీరు ఆపలేకుండా పోయినారు, మాట్లాడలేకుండా పోతున్నారు? ఎందుకంటే మీరే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు కనుక. ఈ దందా బిఆర్ నాయుడు ఏ రకంగా అయితే ఎదిగి పైకొచ్చినాడో, ఇతరులను లోబర్చుకొని, ఇతరులను వశపరుచుకొని, లంచాలతో, ఆశలతో
ఏ రకంగా అయితే అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించినాడో ఈ రోజున కొద్దిమంది సాధువుల వేషాలలో ఉన్నటువంటి వాళ్లను కూడా ఈ రకంగానే వాళ్ళనందరినీ కూడా లోబర్చుకొని మా మీదికి ఉసిగొల్పితే భయపడతాను అని అనుకుంటే చాలా పొరపాటు అని తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నా ఇంటి మీదికి కాదు, నా మీదికే దాడి చేసినా భయపడే ప్రసక్తే లేదు. కరుణాకర్ రెడ్డి చేసేటువంటి ఉద్యమాలను, కరుణాకర్ రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా మీ అరాచకాలకు, మీ దౌర్జన్యాలకు, మీ అక్రమాలకు, మీ అపచారాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలను ఆపాలంటే మీరు కరుణాకర్ రెడ్డిని భౌతికంగా నిర్మూలించాల్సిందే తప్ప నన్నేదో అడ్డుకుంటే ఆగిపోయే రకం నేను కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తున్నా మిమ్మల్ని. మీరు కావాలంటే చంపుకోండి, భయపడే ప్రసక్తి లేదు, దానికి కూడాను లెక్క కూడా చేయను నేను. కానీ బీఆర్ నీ గుండెల్లో నిద్రపోతా. నీలాంటి వాళ్లను చాలా మందిని చూసా కాముడు, బీఆర్ కాముడు, బొల్లినేని కాముడు, చాలా మందిని చూసినాను కాముడు. నీలాంటి వాళ్ళని చూసి భయపడేది నేను. నా ఒళ్ళంతా లాఠీ దెబ్బలే. 20 ఏళ్ల క్రితమే, నా వయసు 20 ఏళ్ల క్రితమే నన్ను ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు. ఆనాడే భయపడలా. నువ్వెంత, నీ బతుకెంత? ఇలాంటి సన్నాసి వెధవలందరినీ నా ఇంటి మీదకి పంపిస్తే భయపడిపోయేవాడినా నేను. పోరాడుతూనే ఉంటా, ఆఖరి శ్వాస వరకు ఎదురిస్తూనే ఉంటా, నిలువరిస్తూనే ఉంటా. మీరేమైనా చెప్తే మాట్లాడతాను. వాళ్ళు స్వామీజీలా, స్వాములు వారు వాళ్ళ స్వామీజీలే అయితే ఒకవేళ నన్ను జగద్గురు కంచి స్వామి ఆక్షేపిస్తే, జగద్గురువు శృంగేరి పీఠాధిపతి ఆక్షేపిస్తే, జగద్గురువు మా అహోబిల పీఠాధిపతి ఆక్షేపిస్తే, పుష్యగిరి పీఠాధిపతి ఆక్షేపిస్తే, ఇలాంటి పీఠాధిపతులు ఆక్షేపిస్తే తప్పనిసరిగా నేను సమాధానం చెప్తాను. సొంతంగా పీటలు తెచ్చుకొని ఆ పీటల మీద కూర్చొని గంజాయి తాగుతూ బీఆర్ నాయుడు ఇచ్చేటువంటి పైసలకు ఆ టికెట్లను బ్లాక్లో అమ్ముకునేటువంటి వాళ్ళు మేము స్వామీజీలము అంటే వాళ్ళకు కూడా సమాధానం నేను ఇవ్వాలా అనంటే ఇంకా నా తలకాయ ఆడైనా పెట్టుకోవాలా. అంత పని చేయలేను రాజుగారు. నేను నా తల మెడ మీదనే ఉంచుకొని మాట్లాడతా. 100% అది లోకమంతా గుర్తించింది. ఇప్పటి వరకు దాదాపు 47-48 మందో టీటీడీ అధ్యక్షులు వస్తే ఎవరూ చేయనంత హైందవ ధర్మ ప్రచారం కరుణాకర్ రెడ్డి చేసినాడు అన్నది నేనన్నటువంటి మాట కాదు. సాక్షాత్తు జగద్గురువులైనటువంటి పెజావర్ పీఠాధిపతి మాట్లాడినాడు, కంచి స్వామి మాట్లాడినాడు, కుర్తాళం స్వామి మాట్లాడినాడు. ఇంతకంటే రుజువులు మరొకటికి లేదు. ఇలాంటి వాళ్ళ నాకు సర్టిఫికెట్లు ఇచ్చేది. సన్నాసులు కాదు నాకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది, నిజమైన స్వామీజీలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆ సమయం. కాకపోతే మేము చేసినటువంటి మంచిని ప్రచారం చేసుకోవాలన్న దుగ్ధ ఉన్నటువంటి వాళ్ళం కాదు కనుక మా మంచినంతా కూడా మంట గలపటానికి బురద పూసినటువంటి వీళ్ళు మా మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తుంటే ఆపలేకపోయినామన్నది మాత్రం పచ్చి నిజం.
నుంచి పెద్దగా రాలేదు చెప్పి ఇప్పుడు మాత్రం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఏమైనా భజన చేసుకోగలరు సొంతంగా, దానికి అర్థమే లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జనం దేవుడి పట్ల భక్తితోనే వస్తూనే ఉంటారు కూడా భవిష్యత్తులో. ఆయన ఎవరు? జేమ్స్ చైర్మన్ నాకు తెలిసినంత వరకు భూమిలోనే ఉన్నాడు అతను, ఇంకా భూమి పైకి కూడా రానటువంటి మనిషి. అట్లాంటి వాడికి కూడా నేను సమాధానం చెప్పేది.